కర్నూలు జిల్లా పదర మండలం మారేడుగు గ్రామస్తుడైన దేశావత్ వెంకటరామ నాయక్ అనే వ్యక్తి 2018 నవంబర్ నెలలో మద్యం అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు గుర్తించి ఇదే ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ గారు కారును సీజ్ చేయడం జరిగింది. తర్వాత కేసు నమోదు చేసి దాన్ని డిప్యూటీ కమిషనర్ వాళ్ళ రేంజ్లకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దానికి ₹1,50,000 ఫిక్స్డ్ డిపాజిట్గా ఒరిజినల్ ఆర్సీ బుక్ దగ్గర పెట్టుకొని ఇంటరిమ్ రిలీజ్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఫైనల్గా కేసు అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ డైరెక్టర్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ హైదరాబాద్కి వెళ్ళి కేసు ఫైల్ చేసుకొని దానిలో చేస్తుంటే దాని ఫైనల్గా జడ్జిమెంట్ అక్కడ వాళ్ళు ఆర్డర్ ఏమి ఇచ్చారంటే ₹1,00,000 మీరు ఫైన్ కట్టించేస్తే మీ ఒరిజినల్ ఆర్సీ బుక్ అండ్ ఎఫ్డి సంబంధించిన ₹1,50,000 అది ఇచ్చేస్తామని చెప్పేసి మన రీసెంట్గా ఈ మధ్య చెప్పడం జరిగింది. దానిలో ఆ ₹1,00,000 ఛానల్ వాళ్ళు ఇక్కడ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో తీసుకొని ఛానల్ కట్టాల్సి ఉంది. ఆ ఛానల్ కట్టడానికి వచ్చినప్పుడు ముందు లంచంగా ప్రింటర్ కావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ప్రింటర్ మాతో కాదు మేము చేయలేమంటే చెప్తే దాన్ని ఒక 9,000కు ఇన్స్పెక్టర్ గారు తగ్గించి చెప్పడం జరిగింది. తగిన డబ్బులు రెడీ చేసుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఆఫీస్కి వస్తే కేసు రిజిస్టర్ చేసి మధ్యాహ్నం టైంలో వీటికి వస్తే ఈవినింగ్ 6:30, 7 ఆ టైంలో ఇన్స్పెక్టర్ గారు ఆ డబ్బుల్ని దేవేందర్కి చేయమని చెప్తే అతను తీసుకున్నాం కానీ బయటకు వచ్చి మాకు సిగ్నల్ ఇస్తే మేము వచ్చి మహబూబ్నగర్ టీం అందరూ వచ్చి రిటర్న్గా పట్టుకోవడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో నడుస్తుంది, విచారణ చేస్తున్నాం. ఆ తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ హైదరాబాద్ దానిలో ఇద్దరిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నా పేరు కృష్ణ గౌడ్, డిఎస్పీ ఏసీబీ మహబూబ్నగర్, ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్, అట్లే నల్గొండ మెదక్ ఇన్స్పెక్టర్ కూడా ఇద్దరు దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. భరత్ కుమార్ అండ్ రఘుభవన్ అతను తీసుకోవడం జరిగింది సిఐ గారి సూచనల మేరకు. అందుకే వాళ్ళిద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నాం. ఏ ప్రభుత్వ అధికారి కానీ ఎవరైనా లంచంగా డిమాండ్ చేస్తే మా హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, దాన్ని కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.